రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ప్రధానంగా చూస్తున్నాం మినుము సాగులో ఆల్రెడీ 15 రోజులు ఎలాంటి మందులు కొట్టుకోవాలి, దాని తర్వాత కలుపు మందులు ఏం కొట్టుకోవాలో ఆల్రెడీ మనం ఒక లైన్ గా అయితే మాత్రం వీడియోలు చేసుకొస్తున్నాం. ఈ రోజు మనం కలుపు మందు కొట్టిన తర్వాత 5వ రోజు మనం అంటే బలం ముందు అంటారు కొంతమంది రైతులు, అంటే కలుపు మందు కొట్టినాక ఫస్ట్ డోస్ ముందు అయితే మొదలేస్తాం కదా, ఆ మందు గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అసలు ప్రధానంగా ఎలాంటి మందులు కొట్టుకోవాలి ఏంటి అనేది మనం ఈ రోజు మొత్తం కూడా మీకు వివరించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ అక్కడి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడు మనం వివరాలకు వెళ్ళాం. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఏ పంటకైనా సరే మొక్కకి కావాల్సిన న్యూట్రియన్స్, అలాగే ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు హ్యూమిక్, ఫల్విక్, సీవిడ్ ఇవి కూడా కావాలి. ఇవన్నీ సమ్మేళనం ఇస్తేనే ఒక మొక్క అనేది ఆరోగ్యవంతంగా, అలాగే మనకి ఎక్కువ అనకొమ్మేయటానికి, అలాగే అధిక పూత పడటానికి, ఎక్కువ ఆదాయం రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అన్ని మొక్కలు కూడా ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే మొక్క అనేది మనం ఇచ్చేటువంటి మందులను బట్టి మాత్రమే మనకి రేపు వచ్చేటటువంటి ఆదాయం అనేది బేస్ అయి ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి సత్యం అనమాట. మన మార్కెట్లో అనేక రకాల మందులు ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా ఏంటంటే ఎక్కువ ఇప్పుడు రైతులు చాలా మంది ఏంటి వారం చాలా అనేక రకాల మందులు అయితే కొడతా ఉంటారు. అన్ని కూడా వేస్ట్. ఎందుకంటే ఒక మొక్క అనేది ముందు స్ప్రే చేసిన మినిమం ఆ మొక్క పని చేయడానికే మినిమం 4 నుంచి 5 రోజులు సమయం అయితే పడుతున్నాడు మనం స్ప్రే చేసిన ముందు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రైతుకి ఏ మందులు కొడితే ప్రధానంగా తక్కువ స్ప్రేలతో మనం మంచిగా ఆదాయం పొందొచ్చు, అలాగే ఎలాంటి మందులు వాడుకోవాలనే ఉద్దేశం స్వయంగా మనం వాడిన వీడియోలు కూడా చాలా మన యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన లింక్స్ మొత్తం కూడా మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం అలాగే కలుపు మందు తర్వాత చేసుకోవాల్సిన స్ప్రే అంటే ఒక 25 రోజులు లేకపోతే 27 రోజులు, కలుపు మందు 20 రోజులు అంటే ఒక రోజు అట్టిడైనా పర్లేదు. ఆ టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చెప్దాం. ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నట్టయితే ఫస్ట్ స్ప్రేలో మనం ఫంగిసైడ్ మందు ఎక్కువ కాస్ట్ అవసరం లేదండి. మనం ఆ కాస్ట్లీ మందులు కొట్టే సమయం ఇంకా ముందుంది. మనం ఫస్ట్ సారే కాబట్టి యూపీఎల్ సాప్తో సరిపెట్టుకుందాం. అది వచ్చేదానికి ఎకరానికి 1/4 కేజీ అనేది ఒకటి తీసుకుందాం. దాంతోపాటు ఖచ్చితంగా మనకి దోమ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఏ పంటలైనా ఎక్కువగా మినువులు ఏంటంటే ఈ పచ్చదోమ, తెల్లదోమ అయితే మాత్రం పల్లాక్ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. మాదిరికి వస్తే పల్లాక్ కనిపించలే కానీ విపరీతంగా అటాక్ అయితే కనిపిస్తుంది ఆ రసం పీల్చడం వల్ల. దానివల్ల అయితే ఆ రసం పీల్చడం వల్ల మనకి పల్లాక్ కనిపించినప్పటికీ కూడా రేపు మనకు వచ్చేటటువంటి దిగుబడిలో ప్రమాదం ఉందన్నమాట, తగ్గే ప్రమాదం. దానికోసం ప్రైడ్ అనేది 100 గ్రాములు తీసుకోవాలి మనం. అలాగే యూపీఎల్ సాఫ్ అనేది 1/4 కేజీ ప్లస్ ప్రైడ్ అనేది 100 గ్రాములు. అలాగే మనం చూస్తున్నట్టయితే పురుగు మందు ఖచ్చితంగా ఏంటంటే ఈ సమయంలో రైతులు ఏం చేస్తారంటే కొరాజిన్ లాంటిదో లేకపోతే పెడస్టల్ లాంటిదో ఇప్పుడే తీసుకొచ్చి కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే రేపు పూతల పురుగు అనేది ఇప్పుడే మనం మొక్కకు అలవాటు చేస్తే, పురుగుకి అలవాటు చేస్తే అది ఇంకా ముందుకు అనేది కంట్రోల్ కాదనమాట. రేపు పూతల టైంలో మనం కొత్త రకం కంపెనీలు కనిపెట్టినా సరే అవ్వదనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న ముందుకి పచ్చపురిగే కాబట్టి ఈ టైంలో ఉండేది కింగ్ డాక్స్ లేదా కుక్లేను, ఈ రెండిట్లు ఏదైనా పర్లేదు 100 కాడకి తీసుకోండి అనమాట. కింగ్ డాక్స్ 100 ml అయినా లేకపోతే కుక్లేన్ అయినా 100 గ్రాములు అయినా సరే తీసుకోండి. ఈ రెండిట్లు ఏముందైనా సరే ఈ సమయంలో మీకు అందుబాటులో ఉన్న దాంట్లో తీసుకుని అయితే స్ప్రే చేసుకోవచ్చు. చూస్తున్నట్టయితే ఆ గ్రోత్ ప్రమోటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మినుముకి ఏది తీసుకుంటారంటే మనం ఆల్రెడీ వీడియోలో చేసాం. ఆ ఇసాబీన్ కానీ, మన సూపర్ గోల్డ్ కానీ, గోస్టర్ కానీ ఏదైనా సరే గ్రోత్ ప్రమోటర్ దాంట్లో ప్రధానంగా మనం తీసుకునే గ్రోత్ ప్రమోటర్లో సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు మొత్తం కూడా కలిసి ఉండాలి. దాంట్లో హ్యూమిక్ ఉండాలి, ఫల్విక్ ఉండాలి, సీవిడ్ ఉండాలి, అమోనియా యాసిడ్స్ ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నటువంటి మందుని మాత్రం మీరు తీసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మనం ఏంటంటే అంత ముందు ఇసాబీన్ వాడాం, ఇప్పుడు ఈ మధ్య సూపర్ గోల్డ్ అలాగే గోస్ట్ అనేది విపరీతంగా వాడుతాం అనమాట. ఎందుకంటే మనకి ఈ గోస్ట్, సూపర్ గోల్డ్ అన్ని రకాలు కలిసి ఉంటున్నాయి కాబట్టి ఈ మందునైతే మనం రైతులు చాలా మందికి కూడా వాడుకోమని చెప్తాం. ఎందుకంటే మన రిజల్ట్ బాగుంది కాబట్టి మీకు అందుబాటులో ఉన్నది ఇది తీసుకోండి. ఇప్పుడు మనం చూస్తే ప్రధానంగా ఫస్ట్ స్ప్రే ఈ మందులు అయితే సరిపోతాయి. అది ఏంటంటే ఒక సూపర్ గోల్డ్ అయితే ఎకరానికి 1 లీటర్ పడుతుంది. అలాగే 1 లీటర్ ఇసాబీన్ అయితే 3 ఎకరాలకు అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రధానంగా మళ్ళీ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సాఫ్ అనేది 1/4 కేజీ, ప్రైడ్ అనేది 100. నేను అన్ని ఎకరం డోసేజెస్ చెప్తా, దాన్ని బట్టి మీరు తీసుకోండి అనమాట. సాఫ్ 1/4 కేజీ, ప్రైడ్ 100, కుక్లైన్ 100 గ్రాములు కానీ లేదా కింగ్ డాక్స్ 100 ml కానీ, ఓకేనా. దాంతోపాటు మనం ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఇసాబీన్ కానీ, సూపర్ గోల్డ్ కానీ, మన అయితే గోస్టర్ కానీ ఇది తీసుకుని అయితే వాడుకోండి. ఈ ఫస్ట్ స్ప్రే మీకైతే కంపల్సరీ సరిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి రైతులు, ఖచ్చితంగా ఏ పంటకైనా సరే ఈ స్టేజ్లో 200 లీటర్లు నీటికి తడపాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ట్యాంకులు తక్కువ పడతాయి, ఎందుకంటే మొక్క అనేది ఒత్తు చేయదు, చెట్టు చేయదు కాబట్టి మనకు అనేది ట్యాంకులు అనేది తక్కువగా పడతాయి. కాబట్టి రైతులు కూడా దాన్ని బట్టి చూసి
కలుపుకుని ఒక బకెట్లో వేరు బకెట్లో మందులను కలుపుకుని ఒక ట్యాంకులో పోసి కలుపుకోవచ్చు. కొంతమంది రైతులు నన్ను అడిగేది ఏంటి, అన్నా ఇన్ని మందులు చెప్తూ ఇవన్నీ ఒకేసారి కలిపి కొట్టొచ్చా అని అయితే రైతులు అడుగుతాను నన్ను. ఏ ఇబ్బంది ఉండదండి. మీరు వేరు బకెట్లో మందులు కలుపుకుని ఎన్ని ట్యాంకులు కొట్టుకుంటారు వాటిని మొత్తం కూడా ఒక స్ప్రే అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు అడిగేది ఏంటంటే, అన్న ఆ మందు మా దగ్గర దొరకట్లేదు, మా దగ్గర లేదు, ఏం చేయాలి అని అయితే రైతులు అయితే నాకు తెలియజేస్తారు. ఒకవేళ మీకు ఏ మందులైనా సరే కావాలిస్తే ఎక్కడైనా సరే మీ ఏరియాలో దొరికే రేటుకి డైరెక్ట్ మన ద్వారా అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేసి మీకైతే మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్రాండెడ్ కాబట్టి అదే మీ జిఎస్టీ బిల్లుతో కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ మందులు మీకు దొరికితే ఇది తీసుకోండి, ఇబ్బంది లేదు. దొరకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే చెప్తాం. అలాగే మీకు ఏమైనా పంటకు సంబంధించిన సలహాలు ఏమైనా కావాలంటే మీకు కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు పంట యొక్క ఫోటో పెట్టి మాత్రం సలహాలు అడగాలని నేను చెప్తాను. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి మనం అయితే ఏం చేయలేం. ముందు పంటను చూడండి, మనం మందులు కూడా చెప్పలేం. దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ మందు కొట్టిన స్ప్రే చేసిన తర్వాత రెండో స్ప్రే, బలం మందుల్లో రెండో స్ప్రే ఏం కొట్టుకోవాలి ఏంటో చూడండి. అసలు మందులు అయ్యే ఆ వీడియో కానీ మీరు మిస్ అయితే ఇంకా నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే మెయిన్ ముందు అదే. ఇంకా ఆ వీడియో కావాలి వెంటనే మీరు చూడాలి అనుకుంటే నా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ఈ స్టోరీ వెంటనే మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోకి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.